నమస్కారం. స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. ఎప్పుడు ఏ అల వస్తుందో, ఎక్కడ సుడిగుండం వస్తుందో అస్సలు తెలీదు. ఇలాంటి గందరగోళంలో కేవలం అంచనాలతో ముందుకెళ్లడం చాలా కష్టం. అందుకే ఈ విశ్లేషణలో కార్పొరేట్ డేటా అనే నిజాలను, మార్కెట్ సెంటిమెంట్ అనే ఫీలింగ్స్ను వేరుచేసి తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి టెక్నాలజీ మనకు ఎలా సహాయపడుతోందో వివరంగా చూద్దాం. సరే, మొదటగా ఈ రోజుల్లో ఇన్వెస్టర్లు ఫేస్ చేస్తున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో చూద్దాం. అవును, ఇది మనందరి మెదళ్లలో మెదిలే ప్రశ్నే కదా. ప్రతిరోజూ మన మీదకొచ్చే ఆ ఇన్ఫర్మేషన్ ఫ్లడ్లో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది పట్టించుకోవాలో, ఏది వదిలేయాలో ఎలా డిసైడ్ అవ్వాలి? ఈ రోజుల్లో మార్కెట్ ఎంత సెన్సిటివ్గా ఉందంటే ఒక చిన్న ట్వీట్ చాలు, ఒక బ్రేకింగ్ న్యూస్ చాలు, స్టాక్ ధరలు తలకిందులైపోతాయి. ఇలాంటప్పుడు జస్ట్ గెస్ వర్క్తో ముందుకు వెళ్లలేం కదా. మనకు కావలసింది రియల్ టైమ్ ఇన్సైట్స్. సరే, ఈ గందరగోళాన్ని ఛేదించడానికి మనకు రెండు ముఖ్యమైన సిగ్నల్స్ ఉన్నాయి. అవే డేటా మరియు సెంటిమెంట్. చూడండి, ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో రెండు శక్తులు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. ఒకటి కార్పొరేట్ డేటా, అంటే పక్కా నిజాలు. రెండోది మార్కెట్ సెంటిమెంట్, అంటే జనం ఫీలింగ్స్. మార్కెట్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ రెండింటినీ మనం బ్యాలెన్స్ చేయగలగాలి. అసలు కార్పొరేట్ డేటా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కంపెనీ హెల్త్ రిపోర్ట్ లాంటిది. ఉదాహరణకి టాటా మోటార్స్ తమ క్వార్టర్లీ ప్రాఫిట్స్ గురించి ఒక రిపోర్ట్ ఇస్తే అది కార్పొరేట్ డేటా. అంటే ఇందులో అంతా ఫ్యాక్ట్సే ఉంటాయి, ఫీలింగ్స్కు చోటు లేదు. ఇక రెండో వైపు మార్కెట్ సెంటిమెంట్. ఇది మార్కెట్ యొక్క ఎమోషనల్ పల్స్ లాంటిది. ఇది ఎప్పుడూ నిజాల మీదే ఆధారపడి ఉండదు. కొన్నిసార్లు వార్తలు, పుకార్లు, సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్స్ కూడా దీన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. అందుకే చూడండి, ఒక్కోసారి కంపెనీ ఫైనాన్షియల్గా చాలా బలంగా ఉంటుంది, కానీ దానిపై సెంటిమెంట్ నెగటివ్గా ఉంటే చాలు, స్టాక్ ధర పడిపోతుంది. మరి ఈ నిజాలను, ఈ ఫీలింగ్స్ను, ఈ రెండింటినీ కలిపి ఎలా చూడాలి? వెల్, ఇక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మనకు సహాయం చేస్తుంది. అసలు ఈ రెండింటినీ కలిపి చూడటం వల్ల లాభమేంటి? ఒకటి, మనం తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అంతేకాదు, రిస్క్ను తగ్గించుకోవచ్చు, మార్కెట్లో ఒక అడుగు ముందుండొచ్చు, ఇంకా మన విలువైన టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక పవర్ఫుల్ కాంబినేషన్. మంచి ప్రశ్న కదా. అసలు ఏఐ టూల్స్ ఈ మ్యాజిక్ ఎలా చేస్తాయి? సోషల్ మీడియా, న్యూస్ అనలిటిక్స్ వెనుక ఉన్న ప్రాసెస్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఏఐ టూల్స్ ఒక డిజిటల్ డిటెక్టివ్లా పనిచేస్తాయన్నమాట. అవి ఏం చేస్తాయంటే సోషల్ మీడియాలో జనాల మూడ్ ఎలా ఉందో నిరంతరం స్కాన్ చేస్తూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్లోకి రాకముందే కొత్త ట్రెండ్స్ని పసిగడతాయి. ఇంకా ముఖ్యంగా ఫేక్ న్యూస్ని, మోసపూరిత స్కీమ్స్ని గుర్తించి మనల్ని హెచ్చరిస్తాయి. ఇది కేవలం ఒక్క కంపెనీ గురించే కాదు, మొత్తం ఇండస్ట్రీని, గ్లోబల్ మార్కెట్లను కూడా గమనిస్తూ ఉంటుంది. అయితే ఇంత పవర్ఫుల్ టూల్స్ వాడుతున్నప్పుడు మనం ఒక ముఖ్యమైన హెచ్చరికను కూడా గుర్తుంచుకోవాలి. ఒక మాట ఉంది కదా, ఒక ఆయుధమనేది దాన్ని వాడేవాళ్ల చేతిలో మాత్రమే మంచిది. జాగ్రత్త లేకపోతే అదే మనకు నష్టం కలిగిస్తుంది. ఏఐ విషయంలో ఇది అక్షరాలా నిజం. సరైన అవగాహన లేకుండా వాడితే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదముంది. అసలు ప్రమాదం ఎక్కడ మొదలవుతుందంటే సోషల్ మీడియాలో ఏదో ఒక తప్పుడు సమాచారం వైరల్ అవుతుంది. అది మనలో ఎమోషన్స్ను ట్రిగ్గర్ చేస్తుంది. మనం పూర్తి విషయం తెలుసుకోకుండానే రియాక్ట్ అయిపోతాం. కేవలం ఏఐ ఇచ్చే సూచనల మీద గుడ్డిగా ఆధారపడితే ఇలాంటి షార్ట్ టర్మ్ హైప్లు చిక్కుపోయి మన లాంగ్ టర్మ్ గోల్స్ను దెబ్బతీసుకునే ప్రమాదం చాలా ఉంది. మరి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? ఒక యావరేజ్ ఇన్వెస్టర్ సరైన దారిలో ఎలా నడవాలి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అవును, మన ఈ విశ్లేషణలో అస్సలు పాయింట్ ఇదే. ఇన్ని టూల్స్, ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉండాలి? సమాధానం టెక్నాలజీలో కాదు, మన స్ట్రాటజీలో ఉంది. ట్రెండ్స్ వెంట పడటం ఆపేసి ఫండమెంటల్గా బలంగా ఉన్న కంపెనీలపై ఫోకస్ చేయాలి. సోషల్ మీడియా సెంటిమెంట్ను ఒక గైడ్గా మాత్రమే చూడాలి, అదే రూల్బుక్ అనుకోకూడదు. ఎప్పుడూ ప్రతి సమాచారాన్ని అఫీషియల్ సోర్సెస్తో క్రాస్ చెక్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం, మనకంటూ స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకుని డిసిప్లిన్తో ముందుకు వెళ్లడమే అసలైన విజయం. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం.
మనం తీసుకుంటున్న సమాచారం మనకు క్లారిటీ ఇస్తోందా లేక మనల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తోందా? ఈ ఇన్ఫర్మేషన్ యుగంలో డేటాను సేకరించడం గొప్ప కాదు, అనవసరమైన నాయిస్ను ఫిల్టర్ చేయగలగడమే అసలైన స్కిల్. మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఆ నాయిస్ను దాటుకుని క్లియర్ సిగ్నల్స్ మీద ఫోకస్ పెట్టగలగాలి.